ఓం నమో వెంకటేశాయ. ప్రతి మతానికి ఒక నిర్దిష్టమైన సాంప్రదాయం ఉంటుంది. సనాతనమైన హిందూ ధర్మంలో కూడా అనాదిగా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అందున ఆలయాలకు సంబంధించినవి చాలా కఠినంగా ఉంటాయి. పురాతన కాలంలో ఇళ్లల్లో జరిగే నిత్య పూజల్లో కూడా కఠినమైన నియమాలు ఉండేవి. ప్రస్తుత జీవన శైలిలో ఇటువంటి సాంప్రదాయాలు పాటించకున్నా ఆలయాల్లో అవి కొనసాగుతూ ఉన్నాయి. ప్రపంచంలోని హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో జరిగే ఆచారాలను ప్రముఖులైన శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు వంటి భగవతోత్తములు నిర్దేశించారు. ఈ నియమాలను అనాదిక తిరుమలలో కొనసాగిస్తూ వచ్చారు. రాజులు మారినా, రాజ్యాంగాలు మారినా శ్రీవారి ఆచారాలకు ఎటువంటి అపచారాలు జరగలేదు. కానీ ఇప్పుడు జరిగింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా గురించి కొంత పరిచయం ఇచ్చి తర్వాత నేను చెప్పాలనుకున్నది చెప్తాను. నా పేరు కొండూరి వెంకట గోపాలకృష్ణ సాయినాథ్. నేను హైదరాబాదులో ఉంటున్నాను. మా తాత ముత్తాతల కాలం నుంచి మేము శ్రీ వెంకటేశ్వర స్వామిని కులదైవంగా పూజిస్తున్నాము. మా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వమని స్వామికి మొక్కి ఆ సమస్య తీరిన తర్వాత తిరుపతిలో స్వామిని దర్శించి మా మొక్కు చెల్లించుకునేవాళ్ళం. గత కొన్నేళ్లుగా అనివార్య కారణాల వల్ల మేము తిరుపతిని దర్శించలేకపోయాం. కానీ ఎప్పుడైనా మా బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, మా ఆఫీసులో పనిచేసే నా సహ ఉద్యోగులు తిరుపతి నుంచి ప్రసాదం తెచ్చినప్పుడు మా మనసులో ఉన్న భావన ఒకటే: తండ్రి, నిన్ను దర్శించలేకపోయినా నీ ప్రసాదం మాకు చేరింది, నీ కృప మా ఎడల ఉంది అనే నమ్మకంతో కాళ్ళకున్న చెప్పులు విప్పి కళ్ళకద్దుకుని ఆ లడ్డూని స్వామి ఆశీర్వాదంగా తీసుకుంటాం. కానీ గత కొన్ని గంటలుగా ఆ ప్రసాదంలో పంది, చేప మరియు ఆవు నుంచి తీసిన కొవ్వుని నేతిలో కలిపారన్న వార్త విన్న తరువాత నాకు చాలా బాధ కలిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కలిగిన స్వామివారి లడ్డూ ప్రసాదానికి అపచారం జరిగింది. అంతేకాదు, ఇటీవలే అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రతిష్టాపన సందర్భంగా తిరుమల నుంచి ఈ విధంగా తయారైన లడ్డూలను శ్రీరామునికి సమర్పించారన్న ఆలోచన నా రక్తాన్ని మరిగిస్తుంది. ఇది ఆ దేవదేవుడికే కాదు, ఆ దేవుడిని నమ్మిన భక్తులకు కూడా చేసిన మహా అపకారం. ఈ ద్రోహాన్ని ఆ భగవంతుడు క్షమించడు. ఈ అపరాధం చేసిన వారిని స్వామియే దండిస్తాడు. కానీ దరిద్రం ఏమిటంటే, ఇది చేసింది ఎవడో కౌన్కిస్కా గొట్టంగాడు కాదు. మన ముందు తిరుగుతూ ప్రచారం చేస్తూ మన నమ్మకం మీద గద్దెనెక్కి వాళ్ళు చేసిన దారుణమైన, అసలు క్షమించరాని నేరం ఇది. నేను ఒక హిందువుగా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే మత సామరస్యం అనే సందర్భం వచ్చిన ప్రతిసారి మన సనాతన ధర్మం మీద, మన నమ్మకాల మీద లాంఛనాలు వేసి మన ఆత్మస్థైర్యాన్ని నాశనం చేసే ప్రయత్నాలు చాలా జరిగాయి. ఇది నేను ఒక హిందువుగా తరతరాలుగా మాకు మా పూర్వీకులు నేర్పిన సాంప్రదాయాలను పాటించడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్న వాడిగా నా ఆవేదనను వ్యక్తపరుస్తున్నాను. ఇందులో ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు కానీ, ఈ వీడియో ద్వారా ప్రసిద్ధికెక్కాలన్న వాంఛ కానీ నాకు లేదు. నేను సోషల్ మీడియాలో పోస్టులు చాలా తక్కువగా పెడతాను. బహుశా ఇది నా మొదటి పోస్ట్ కూడా కావచ్చు. నేను నా బాధను వ్యక్తపరచడానికి, ఈ సమస్యకు ఒక పరిష్కారం కోసం మాట్లాడటం నా బాధ్యతగా భావిస్తూ ఈ పోస్ట్ రాయడం జరుగుతోంది. కొన్ని వేల సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించి స్వామివారి ప్రసాదం ఒక లడ్డూని భక్తులకు అందజేస్తారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాల వల్ల స్వామివారి లడ్డూ నాణ్యత తగ్గిందని భక్తులు చాలా సందర్భాలుగా మాట్లాడుకోవడం జరిగింది. నాకు తెలిసి తిరుమలలో జరిగే ప్రతి ఆచారాలను దేవస్థానం సిబ్బంది చూస్తుందని నాకు తెలిసిన వాళ్ళు చెప్పగా విన్నాను. ఆ దేవస్థానం సిబ్బందిని నియమించే బాధ్యత ప్రభుత్వ అధికారులని కూడా ఇటీవలే వార్తల్లో తెలిసింది. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. స్వామికి జరిగే కార్యాలకు ప్రభుత్వంతో పనేమిటి? సరే, స్వామిని దర్శించుకునే భక్తులకి రక్షణ కల్పించే బాధ్యత మీది. దాన్ని మీరి స్వామివారికి జరిగే ఆచారాల్లో మీ హస్తక్షేపం ఎందుకు? స్వామికి జరిగే సేవలన్నీ భక్తులు సమర్పించే హుండీ ఆదాయంతో జరుగుతున్నప్పుడు ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటి? దేవస్థానం కమిటీలో ఆస్తికులు హిందువులు తప్ప నాస్తికులు మరియు స్వామి మీద నమ్మకం లేని వాళ్ళకి స్థానం ఉండకూడదు.
కొన్ని లక్షల కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు, అది ఏ మతమైనా సరే. ఈనాడు స్వామి వైభవానికి అపరాధం జరిగింది. మన సనాతన ధర్మం పైన ఒక మాయని మచ్చ ఏర్పడింది. ఇప్పుడు గనక మనం మౌనాన్ని విడిచి మనం గలం విప్పకపోతే ఇలాంటి అపరాధాలు ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి హిందువు, అది ఏ కులం వారైనా ఏ వర్గం వారైనా, దయచేసి ఈ విషయంలో ఉమ్మడిగా పోరాడాలి. మన రాబోయే తరాలకు మన సంస్కృతిని వారసత్వంగా ఇవ్వాలంటే మనం ఏకమవ్వాలి. ఇటీవలే ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ రక్షా బోర్డ్ని స్థాపించి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాలని అన్నారు. దానికి మనవంతుగా మనం సహకరిస్తే ఆ లక్ష్యాన్ని సాధించే ధైర్యం ఆ స్వామి మనకు అందిస్తాడని నమ్ముతున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అనుకునే హిందువు, అందరూ భ్రష్టులయ్యారు, అందులో నేను ఉన్నాను అనే పరిస్థితికి దిగజారక ముందే మనం మారాలి. అందుకు మనందరం మనవంతు కృషి చేయాలని ఆశిస్తూ ఇట్లు భవదీయుడు కొండూరి వెంకట గోపాలకృష్ణ సాయినాథ్. జై హింద్.